ఇటీవల ముగిసిన ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ సిరీస్ ను టీమిండియా సమన్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో భారత ప్లేయర్లకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అలాగే ఎన్నో మాటల తూటాలు పేలాయి. వీటితో పాటు కాస్త డ్రామా కూడా నడిచింది. ఇక 4వ టెస్టులో బెన్ స్టోక్స్ షేక్ హ్యాండ్ ఇచ్చిన ఘటన అయితే పెద్ద దుమారమే రేగింది. తాజాగా దీనిపై సచిన్ టెండూల్కర్ స్పందించారు. అంతేకాదు ఆ సమయంలో బెన్ స్టోక్స్ వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. నిజంగా ఈ సిరీస్ లో హైలైట్ గా నిలిచిన అంశం మాత్రం 4వ టెస్ట్ హ్యాండ్ షేక్ డ్రామానే. టీమిండియా ఓడిపోతుంది అనుకున్న ఇంగ్లాండ్ కు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ భారీ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో తేరుకున్న స్టోక్స్ ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు. కానీ జడేజా స్టోక్స్ ప్రపోజల్ ను సున్నితంగా తిరస్కరించాడు. ఆ తర్వాత స్టోక్స్ అన్న మాటలు కూడా మనం విన్నాం. ఆ ఘటన తర్వాత అందరూ స్టోక్స్ తీరును తప్పుపట్టారు. ఇప్పుడు సచిన్ కూడా స్టోక్స్ తీరుపై మండిపడ్డారు. వాషింగ్టన్ సుందర్, జడేజా సెంచరీలు చేశారు. ఇదేమైనా స్పిరిట్ ఆఫ్ ది గేమ్ కు విరుద్ధమా? ఇంతకుముందు ఇంగ్లాండ్ బౌలర్లు పూర్తి అటాక్ చేసిన సమయంలో వాళ్ళు నిలబడ్డారు. పరిస్థితిని ఎదుర్కొని అద్భుతంగా ఆడారు. మ్యాచ్ డ్రా చేయడమే వారి లక్ష్యం. ఇందులో తప్పేముంది అని టెండూల్కర్ పేర్కొన్నారు. వాళ్ళిద్దరూ వ్యక్తిగత పరుగుల కోసం ఆడలేదు, కేవలం జట్టు కోసం ఆడారు. అందరి బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. అలాంటప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా అంటూ మండిపడ్డారు.